హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ సమ్ ఆఫ్ ద కలెక్షన్స్ ఆర్ ప్యూర్లీ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్, దట్ టు విత్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. సో కలెక్షన్ స్టార్ట్ పెట్టడానికంటే ముందు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని కూడా డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాళ కలెక్షన్లో అన్నీ కూడా ఎంత యూనిక్గా ఉన్నాయి అంటే రియల్లీ సమ్ ఆఫ్ ద కలెక్షన్స్ సార్ ఇన్ గోల్డ్లో అయితే చాలా చాలా హిట్ కలెక్షన్స్. అలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్ వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. అంటే పెండెంట్తో పాటుగా డిజైనింగ్ కూడా చాలా యూనిక్గా ఉంది. మీకు ఈవెన్ రెగ్యులర్ పెండెంట్ కాకుండా మీకు ఇలా అవుట్ సైడ్ అంతా కూడా డిఫరెంట్గా వచ్చేసి మధ్యలో డ్రాప్ షేప్లో వచ్చేసి పెండెంట్, అమ్మవారు రూపు డీటెయిలింగ్ అండ్ అవుట్ సైడ్ అంతా కూడా కెంపు స్టోన్తో వచ్చేసి చాలా చాలా నీట్గా ఉంది. జనరల్గానైతే మనకి డ్రాప్ ఎలాగైతే హ్యాంగ్ అవుతుందో అలాగా పెండెంట్ హ్యాంగ్ అవుతుంది. జనరల్గా రెగ్యులర్ పెండెంట్స్ అయితే ఈ షేప్లో ఈ లుక్లో అయితే రావు. దానికి తోడు ఏంటంటే పెండెంట్ యూనిక్గా ఉంది, సెట్ కూడా చాలా చాలా మార్వెలస్గా ఉంది. అండ్ మీకు మధ్యలో అంతా కూడా రియల్ సరోస్కి పల్స్ వచ్చేసాయి అండ్ సైడ్స్కి అంతా కూడా కార్వింగ్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. లైక్ ఈ మధ్యలో ఈ సరోస్కి పల్స్ రావడంతో ఏంటంటే అది కేటగిరీ అనేది డిజైనర్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మనం రెగ్యులర్గా చూసే గోల్డ్ డిజైన్స్కి లాంగ్ హారాల ఆ డిజైన్స్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్గా. మధ్యలో సరోస్కి పల్స్ వచ్చేసి మేక్ చేసడంతో ఏంటంటే ఆ లుక్నెస్ అనేది రాయల్ లుక్ వచ్చేసింది అనమాట. ఈవెన్ స్మాల్ పోర్షన్లో కూడా కార్వింగ్ అనేది, ఈవెన్ ద సైడ్ మాప్స్ ఆల్సో ఎంత యూనిక్గా ఎంత నీట్గా ఉన్నాయి అంటే మనం రియల్ గోల్డ్లో మేక్ చేస్తే ఎలాంటి యూనిక్ అండ్ నీట్గా రాయల్గా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. మధ్యలో యూజ్ చేసిన కెంపు స్టోన్స్ అవ్వచ్చు, ఆ డ్రాప్స్ అవ్వచ్చు, సరోస్కి పల్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. అండ్ అన్నీ కూడా రియల్ గోల్డ్లో మనం మేక్ చేయించుకుంటే ఎలా ఉందో నీట్నెస్ కానీ స్మూత్నెస్ కానీ డిజైనింగ్ కానీ అలాగే ఉంది. అండ్ లెంత్ కూడా దీన్ని మనం మిడ్ లెంత్ హారం కిందికి చెప్పొచ్చు. టు సమ్ ఎక్స్టెంట్ చెప్పాలి అంటే లాంగ్ లెంత్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే నేను బ్యాక్ కంప్లీట్గా ఇచ్చేసాను అండ్ మీరు అడ్జస్ట్ చేసుకుంటే 24 ఇంచెస్ వచ్చేస్తుంది. చూడండి, నేను బ్యాక్ వరకు పెట్టేశాను చైన్ అంతా కూడా. లేదు అంటే కూడా మీరు 26 ఇంచెస్ లాంగ్ లెంత్లో కూడా వేసేసుకోవచ్చు. అంటే చిన్న పోర్షన్ ఆఫ్ వర్క్, ఈవెన్ ద మాపింగ్లో కూడా ఎంత డీటెయిలింగ్, ఎంత నీట్గా వచ్చేసింది, ఎంత స్మూత్గా వచ్చేసింది అంటే యూ కెన్ ఫీల్ ఇట్. అది చూసి వేసుకుంటే తప్ప అర్థమవుదు ఆ స్మూత్నెస్, ఆ జెంటిల్నెస్ ఏంటి అనేది. రియల్లీ దీస్ ఆర్ ద వెరీ వెరీ ప్రెట్టి కలెక్షన్స్. అండ్ పుష్ బ్యాక్స్ కూడా వచ్చేసాయి. లాంగ్ హారంలో మీకు రొటీన్ కలెక్షన్ కాదు, ఒక మంచి యూనిక్ కేటగిరీ కిందికి కావాలి అనుకుంటే కనుక ఇది ఒక ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. ఈవెన్ దో యు ఆర్ ద బ్రైడ్ అయినా కూడా, ఫంక్షన్ మీ ఇంట్లో అయినా కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. గోల్డ్ని రీప్లేస్ చేసి వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు అని నేను చెప్పేస్తాను. బికాజ్ స్మూత్నెస్, డీటెయిలింగ్, నీట్నెస్ అనేది అంత బాగుంది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్ అండి. జస్ట్ 2950. ఇంత మంచి లాంగ్ లెంత్లో హారం వచ్చేసి దట్టు విత్ సరోస్కి పల్స్తో వచ్చేసి ఇంత నీట్ మేకింగ్లో 2950 అనేది, అంటే నేను లైవ్గా చూస్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ మీనింగ్ఫుల్ బడ్జెట్ అని చెప్పేస్తాను. సో దీంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ నక్షీ బాల్స్, మధ్యలో రియల్ గ్రీన్ యూజ్ చేసిన బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్, మధ్యలో యూజ్ చేసినవన్నీ కూడా బిగ్ సైజ్ ఆఫ్ పల్కసర్లు యూజ్ చేసాం. మీకు సింగిల్ సెట్ వేసుకున్నా కూడా నీట్గా సూపర్గా కనిపించేస్తుంది. నెక్ లెంత్గా వచ్చేస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 17 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది అండి. దీన్ని మీరు ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ కాకుండా ఓన్లీ రూబీ విత్ రూబీ చేసిమన్నా చేసిస్తాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రూబీ గ్రీన్ ప్లేస్లో మొత్తం రూబీ వచ్చేలాగా. లేదు నాకు మొత్తం గ్రీన్లో చేసి ఇవ్వండి అంటే మొత్తం గ్రీన్లో చేసిస్తాను. అలా మీ చాయిస్. మొత్తం పల్స్లో చేసి ఇవ్వండి, బిగ్ సైజ్ ఆఫ్ పల్స్లో అంటే మొత్తం కూడా అలా కూడా చేసిస్తాను. మీ రిక్వైర్మెంట్ని దాన్ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ బాగుంది,
నక్షి బాల్స్ బాగున్నాయి, పల్కసర్లు ఎక్సలెంట్గా, దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. సో ఓవరాల్గా అన్ని మోర్ నెంబర్ ఆఫ్ శారీస్ కాంబినేషన్స్కి మ్యాచ్ అవ్వాలి వన్ సెట్లో అన్నట్టుగా నేను మల్టీ కలర్ వేశాను. మీకు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్లో కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ జనరల్గానైతే ఈ లెంత్ వచ్చేసి మీకు షార్ట్ లెంత్లో అయితేనే బాగుంటుంది, లాంగ్ లెంత్లో అంతగా లుక్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్. జస్ట్ 750 రూపీసే ఉంటుంది. అండ్ లుక్ వైజ్గానే అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. గ్రాండ్నెస్ ప్రైస్ పక్కన పెట్టేస్తే ఇది రియల్ గోల్డ్కి దగ్గరగా ఉంది అనడంలో ఎటువంటి డౌట్ అయితే లేదండి. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేసినా కూడా ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటుగా ఇది వచ్చేసి ఏంటంటే డబల్ లేయర్డ్ గోల్డెన్ సరోస్కి బీడ్స్. ఇక్కడ నేను డబల్ లేయర్ యూజ్ చేశాను. 8 mm అండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే 3 mm పల్స్ ఒకటి యూజ్ చేశాను. రెండు కూడా గోల్డెన్ సరోస్కి యూజ్ చేశాను. 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. మీకు ఎలాంటి డార్క్ శారీస్ మీదకైనా అద్భుతంగా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. నీట్గా రాయల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు రకరకాల కాంబినేషన్స్లో కూడా నేను చూపించాను. ఇది ఒక కాంబినేషన్ అనమాట. అంటే ఏ కేటగిరీ ఆఫ్ శారీ మీదకి వేసుకోవాలని అనిపించినా కూడా ఇది హ్యాపీగా వేసేసుకోవచ్చు. బాగుంటుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ రాయల్నెస్ అయితే ఈ సరోస్కి పల్స్లో ఉంటాయండి, అంతకు మించి చెప్పడానికి లేదు. అండ్ మంచి మీనింగ్ఫుల్ బడ్జెట్లో ఫర్ ఆల్ ద శారీస్ రొటీన్ కలెక్షన్స్ కాకుండా పల్స్లో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తాను అనుకుంటే కనుక హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. బ్యాక్ చైన్ నేను వేసే ఇస్తాను. 18 ఇంచెస్ లెంత్ ఉన్నా కూడా బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ నేను వేసే ఇస్తాను కాబట్టి కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు. మీరు ఈవెన్ లెంత్ ఎక్స్టెండ్ కూడా చేసేసుకోవచ్చు. బట్ అన్నిటికీ రొటీన్ లెంత్ వద్దు అన్నట్టుగా నేను ఇది ఇచ్చేసాను అనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ వచ్చేస్తుంది. డబల్ లేయర్డ్లో మీకు ఈ ప్రైసింగ్లో ఈ బడ్జెట్లో వచ్చేస్తుంది. వెరీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా. ఓకే, దీంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సెట్స్ చూపిస్తాను చూడండి. ఎస్, ఇది రియల్ గోల్డ్లో మీరు చాలామంది దగ్గర చూసే ఉంటారు. ఎస్, రియల్ గోల్డ్లో కెంపుల కలెక్షన్లో చాలా హిట్ డిజైన్ ఇది. మీకు ఎంత రియలిస్టిక్గా ఉంటుంది అంటే న్యాచురల్ గోల్డ్లో మీరు ఎలాగైతే ఫీల్ అవుతారో దీన్ని అలాగే ఫీల్ అవుతారు. అండ్ దీనిలో ఇంకో డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా ఉంది. దట్ ఈజ్ గ్రీన్లో ఉందన్నమాట. ఎంత న్యాచురల్గా ఉందంటే గ్రీన్ స్టోన్లో ఈ ఎలిగాన్స్ అనేది మనం రియల్ పచ్చళ్ళలో కనుక మేక్ చేయించుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది.
అంటే పర్టికులర్గా ఈ డిజైన్ ఎందుకు డిఫరెంట్ కాంబినేషన్లో పెట్టేసుకున్నాను అంటే ఆల్ దీస్ ఆర్ ద రియల్ గోల్డ్లో హిట్ అయిన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈవెన్ రూబీలో కావచ్చు, గ్రీన్లో అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ చూపిస్తాను. పర్టికులర్గా ఈ ప్యాటర్న్ అంటే ఈ దగ్గరి స్టోన్ అలైన్మెంట్ అనేది రియల్ గోల్డ్లో చాలా చాలా హిట్ అయిన డిజైన్. పర్టికులర్గా ఆ డిజైన్ చూస్ చేసుకుని ఇందులో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ నేను పిక్ చేసుకున్నాను అనమాట. మనకి రియల్ పచ్చల్లో ఎలాంటి బ్రైట్నెస్ ఉందో ఇక్కడ కూడా అలాంటి బ్రైట్నెస్సే ఉంది. నీట్నెస్ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, అలైన్మెంట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టిగా వచ్చేసాయి. పుష్ బ్యాక్ వచ్చేసింది ఇయర్ రింగ్స్కి కూడా. నీట్గా ఉంది. దిస్ ఇస్ నాట్ టూ బిగ్ కాదు, టూ స్మాల్ కాదు, రియలిస్టిక్గా జెన్యూన్గా చాలా చాలా బాగుంది. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది కంప్లీట్గా సెట్ అంతా కూడా. మీకు ఈవెన్ ఇఫ్ యు ఆర్ సీనియర్ సిటిజన్ అనుకోండి, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనుకుంటే కనుక ఇయర్ రింగ్స్ తీసేసి స్టడ్స్ పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి. ఈ స్టోన్స్, ఈ అలైన్మెంట్, ఈ పాలిషింగ్ ఇదంతా పెట్టేసి 1650 అంటే నిజంగా ఏ మాట కామాట చెప్పుకోవాలంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్ అని చెప్పేస్తాను. అండ్ దీంట్లో మీరు ఊహించని కలర్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే అమితిస్ట్, ఎస్, పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మనం రియల్ గోల్డ్లో కనుక అమితిస్ట్ స్టోన్లో మేక్ చేయించుకుంటే ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మనలో అవుట్ ఆఫ్ 1000లో ఒకరి కూడా పర్పుల్ కాంబినేషన్లో రియల్ గోల్డ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బికాస్ దట్ ఈస్ అ రేర్ కలర్. పర్పుల్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటికి 2 సార్లు కాదు కదా, 10 సార్లు ఆలోచిస్తాము. బట్ రైట్ నో నేనేం చెప్తున్నానంటే పర్పుల్ స్టోన్స్లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓకే, బట్ చేయకపోతే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన పని అయితే అస్సలు లేదండి. ఎందుకంటే దానికి పోటీ పడేలాగా స్టోన్ ఎంత తేటగా ఉందంటే జస్ట్ చూడండి మీరు ఇక్కడ. ఆ క్వాలిటీ, ఆ నీట్నెస్ అనేది అంటే పర్టికులర్గా డిఫరెంట్ కలర్స్ మీదనైతే గోల్డ్లో అయితే కలర్ ఆఫ్ స్టోన్స్ మీదనైతే గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎక్సెస్గా అమౌంట్ ఉంటే యూ క్యాన్ ఇన్వెస్ట్. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఫ్యామిలీస్లోనైతే పర్టికులర్గా రేర్ కలర్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతే నీట్నెస్తో, అంతే బ్యూటీతో రియల్ గోల్డ్లో చాలా దగ్గరగా స్మూత్గా వచ్చేస్తుంది వర్క్ అనేది. అందుకని నేను చెప్తున్నాను. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేస్తాను. అదే ప్రైస్కి వచ్చేస్తుంది. మెయిన్ థింగ్ డిజైనింగ్, స్మూత్నెస్, స్టోన్స్ ఫిట్టింగ్, స్మూత్నెస్ అనేది చాలా 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 బాగుందండి. సో అందుకనే పర్టికులర్గా ఈ కలర్లో గోల్డ్కి వెళ్ళాల్సిన పని లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రీజన్తోనే చెప్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్గా ఉన్నాయి. మనం పెట్టుకునే ఆ కాసేపటికి పర్పుల్లో రియల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు పర్పుల్ స్టోన్స్లో పెట్టుకోవాలనుకుంటే కనుక ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు. సెల్ఫ్ కలర్ అని కాకుండా పర్పుల్ కాంబినేషన్లో ఉన్న ఎలాంటి శారీస్ మీదికైనా అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ద క్వాలిటీ అండ్ ద ప్రోడక్ట్ అండ్ ద స్మూత్నెస్. సో అల్టిమేట్గా ఇవన్నీ కలర్స్ ఉన్నప్పుడు ఉండాల్సిన కలర్ ఇంకొకటి కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ మీరు గెస్ చేసింది కరెక్టే. అది వచ్చేసి ఏంటంటే ఫుల్ వైట్, సీజెడ్లో వచ్చేసి ఏడీ స్టోన్స్ అనమాట. ఎంత రాయల్గా ఉంటుందంటే పర్టికులర్గా వైట్ కలర్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. మనం రియల్ గోల్డ్లో చాలా వెరీ ఫెమిలియర్గా చూస్తూ ఉంటాం కాబట్టి చెప్పాల్సిన పని అస్సలు లేదు. డైమండ్లో కానీ, మీకు సీజర్స్లో కానీ, ఏడీ స్టోన్స్లో కానీ కంపల్సరీగా ఈ డిజైన్ ఎక్కడో దగ్గర తగిలే ఉంటుంది. డెఫినెట్గా మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది, నీట్నెస్ బాగుంది, డిజైనింగ్ అనేది చాలా స్మూత్గా, నీట్గా, రాయల్గా ఉంది. విత్ ద సేమ్ బడ్జెట్ మీకు 1650లోనే వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రిటీగా వచ్చేసాయి. ఇలాంటివి మీరు పేరప్ చేసినప్పుడు ఇయర్ రింగ్స్ మీకు రియల్ గోల్డ్లో పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. లేదు అఫోర్డ్ చేయలేమంటే హ్యాపీగా ఇది పెట్టేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ టూ బిగ్, నాట్ టూ స్మాల్. నీట్గా మీనింగ్ఫుల్ ప్రైస్లో అందరం అఫోర్డ్ చేయగలిగే ప్రైస్లోనే మంచి డిజైన్లో ఉంది కాబట్టి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. సో ఇందులోనే సేమ్ డిజైన్లో మనం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూసామని అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా మనం వెతికే కలెక్షన్స్ నేను చెప్పేది. అంటే రూబీ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, పర్పుల్ అవ్వచ్చు, వైట్ అవ్వచ్చు. సేమ్ డిజైన్లో ఎందుకు 4 కలర్ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ ప్రజెంట్ చేశాను అంటే దట్ ఈజ్ రియల్ గోల్డ్లో అది చాలా హిట్ అయిన డిజైన్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐ హ్యావ్ షోన్ ఆల్ దీస్ పర్టిక్యులర్ డిజైన్ ఇన్ని కలర్ కాంబినేషన్స్లో చూపించాను అనమాట. దేనికి అదే బాగుందండి, ఇది బాగుంది అంటే చెప్పడానికి లేదు. దేనికి అదే ప్రెట్టీగా, నీట్గా, రాయల్గా ఉంది. ఏ సెట్కి ఆ సెట్టే. సో ఇంకా దీంతో పాటుగా నీట్గా ఉండే కలెక్షన్ కోరల్లో సింగిల్ లైన్ అలైన్మెంట్ అనమాట. మీకు డ్రెస్సెస్ మీదకి లేదు శారీస్ మీదకి
అలా వెయిట్ మీదకైనా బాగుంటుంది. ఫాలింగ్ శారీస్ మీద కావచ్చు, చిన్న చిన్న అకేషన్స్ కావచ్చు, కాస్త సింగిల్గా యూనిక్గా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ కోరల్స్ అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ నక్షి బాల్. మీకు ఇందులో కొంత పోర్షన్ ఆఫ్ సిల్వర్ మిక్స్ అవుతుందండి, అందుకే ఫినిషింగ్ అనేది మీకు అంత హైగా కనిపించేస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే బయట ఇవి ఫుల్ సిల్వర్ బాల్స్ అని సేల్ చేస్తుంటారు, బట్ దిస్ ఈజ్ అ సిల్వర్ మిక్స్డ్, నాట్ ఫుల్ సిల్వర్, సిల్వర్ మిక్స్డ్ నక్షి బాల్. చాలా హైగా ఉంటుంది క్వాలిటీ. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్, అలా ఉండదు, నీట్గా ఉంటుంది. మనం రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ 17 ఇంచెస్ ఈ డ్రాప్తో కల్పించుకుంటే 18 ఇంచెస్ అవుతుంది, బట్ యాజ్ పర్ ఇక్కడ వరకు అయితే 17 ఇంచెస్ ఉంటుంది లెంత్. మీకు అంటే లైక్ ఇలా ఫాలింగ్ డ్రాప్ వచ్చినప్పుడు కొంచెం షార్ట్ లెంత్లో ఉంటేనే బాగుంటుంది, లాంగ్ లెంత్లో అయితే సజెస్టబుల్ అయితే కాదు. ఇలా వచ్చినప్పుడు 750 ఈజ్ అ ప్రైస్. అండ్ నోట్ దట్ ఇవన్నీ కూడా రియల్ కోరల్స్, ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొనాలిసా బీడ్స్లో రియల్ బీడ్స్ కలెక్షన్లో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్పుల్ కలర్ విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది, స్టోన్ వచ్చేసి అమెథిస్ట్. ఎంత ప్రిట్టిగా ఉందంటే ఈ స్టోన్ కాంబినేషన్ రియలీ ఫిదా అయిపోవచ్చు. అంటే ఇంత హై క్వాలిటీ ఆఫ్ స్టోన్స్ అండ్ రియల్ సీజర్డ్ బీడ్స్ యూజ్ చేస్తూ ఇలా మల్టీ కలర్లో డిఫరెంట్ కాంబినేషన్స్. వా, అదే నాకు ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది నిజంగా గోల్డ్ అవసరం లేదు ఇంకా మనకి అని. ఒక పర్టికులర్గా ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక టార్గెట్ అంటూ ఉంటుంది, గోల్డ్ ఇంత గ్యాదర్ చేసుకోవాలి అని. ఇన్ కేస్ ఆ టార్గెట్ మనం అచీవ్ కాకపోయినా, లేదు ఆల్రెడీ అచీవ్ అయినా కూడా ఫర్దర్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకండి. అచీవ్ కాకపోతే వర్రీ అవ్వకండి, ఎందుకంటే మంచి మంచి కాంబినేషన్స్ బోల్డ్ అని ఉన్నాయండి. ఒక్కటే ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసుకొని దాని మీదనే లైఫ్ అంతగా గడిపేయాలనే రోజులు పోయినాయి, ఇక రావు కూడా బహుశా నాకు తెలిసి. ఎందుకంటే బ్యూటిఫుల్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్. అసలు ఏది మీరు రివీల్ చేస్తే తప్ప అర్థమయ్యేలాగా లేదు సినిమా అనేది. నిజమే, అది నిజమే, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎంత డీటెయిలింగ్ ఆఫ్ ద వర్క్, ఎంత యూనిక్నెస్, సూపర్. మీకు ఇవన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తాయి. ఆల్ దీస్ ఆర్ వెరీ ప్రెట్టి. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 నుంచి 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ప్రెట్టిగా వచ్చేస్తాయి. యూ కెన్ సీ హియర్. పుష్ బ్యాక్ వచ్చేసింది. $1590 is a price. అప్రాక్సిమేట్లీ 23-24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అలైన్మెంట్, నీట్నెస్, స్మూత్నెస్ ఆఫ్ ద బీడ్స్ ఆర్ ఎక్సలెంట్. చాలా బాగుంటుంది. 1590 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఇది గివ్ అవే గిఫ్ట్గా చూపించాను. ఈ వీడియోలో చూసేద్దాము ఎవరు ఆ గిఫ్ట్ విన్నర్ అనేది. దిస్ ఈజ్ అ రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్స్. బిగ్ సైజ్ ఆఫ్ జుంకాస్ అన్కట్ స్టోన్లో వచ్చేస్తాయి. విల్ సీ. సో మీరు చేయాల్సిందల్లా ఇలాంటి మంచి కలెక్షన్స్. యువర్స్ జాను 1999 18 like really superb collections with the best quality. You are the winner for this.
నెక్స్ట్ వీడియోకి ఇంతకంటే మంచి మంచి గివ్ గిఫ్ట్స్ ఇస్తాయి కాబట్టి మీరు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ జాను గారు, మీరు ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ చేయాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.